నమస్తే, దిస్ ఈ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి 3D ఫోటో ఎఫెక్ట్. సో ఇది 3D ఫోటో రీల్ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయిపోయింది. సో ఇది ఎలా చేసుకోవాలని ఇది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి క్యాప్కట్ అప్లికేషన్. సో అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ పక్క డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. అండ్ పక్క టెలిగ్రామ్ ఛానల్లో పక్క జాయిన్ అవ్వండి. సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. లెట్స్ స్టార్ట్. సో క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ముందు మనం ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ టర్బో విపిఎన్ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత ఒక యాప్ అయితే వస్తుంది. సో అది మీరు ఇన్స్టాల్ పెట్టుకోండి, దేనికైనా పనికొస్తుంది. సో ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నా. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ట్యాప్ టు కనెక్ట్ అని చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ ఇస్తే మనకి ఏంటంటే మనది వేరే కంట్రీకి కనెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనము క్యాప్కట్ అప్లికేషన్ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ క్యాప్కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం. సో ఇంతకుముందు ఇచ్చిన లింక్ చాలా డిఫరెంట్ ఉంది, ఇది చాలా డిఫరెంట్ ఉంది. సో ఇది ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే దీంట్లో ఎఫెక్ట్స్ బాగున్నాయి. సో అందుకే నేను ఈ లింక్ మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ చూడండి, న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయగానే మన గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను లైట్గా ఎన్ని ఫొటోస్ యాడ్ చేసేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 ఫొటోస్ అనేది నేను ఇక్కడ తీసుకున్న తర్వాత యాడ్ 15. సో ఏవైతే మనం 15 ఫొటోస్ యాడ్ చేసామో సో అది యాడ్ 15 క్లిక్ చేయగానే మన ఫొటోస్ అన్నీ యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, నేను ఈ వీడియోలో ఓన్లీ 15 ఫొటోస్ తీసుకుంటున్నా. మీరు అంతకన్నా ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే ఇక్కడ నేను 15 ఫొటోస్తో తీసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా బీట్ సింక్ అంటే బీట్ని నేను ఈజీగా ఎలా సింక్ చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. సో అందుకు 15 ఫొటోస్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు. సో ఇక్కడ ఫస్ట్ కింద ఏంటంటే ఇక్కడ చూడండి మనకు ఫార్మాట్ అని ఉంటుంది. సో ఫార్మాట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు 9:16 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క ఫోటో, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉంది, సెకండ్ ఫోటో ఇలా పెట్టేసి కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసి ఇలా పెట్టేసేయండి. సో సింపుల్గా మనం సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఫిట్. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి మనము లాస్ట్ టైం నేను లైట్ రూమ్ అప్లికేషన్లో చూపించాను, బట్ ఇది చాలా సింపుల్గానే ఉంది. బట్ నేను అంత ఈజీగా ఉంటుంది అని అనుకోలే. సో ఇది చాలా ఈజీగానే ఉంటుంది. సో ఇందులో మీరు డైరెక్ట్ 9:16 పెట్టేసి ఇలా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇక్కడ ఎండింగ్ అని ఉంటుంది కదా, సో అది క్లిక్ చేసి క్లిక్ చేసేసేయండి, ఎందుకంటే అది యాప్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేసేస్తున్నామంటే ఇది క్లిక్ చేసేసి ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఒక్కసారి దీని మీద క్లిక్ ఇవ్వండి, క్లిప్ మీద. ఈ క్లిప్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి స్టైల్ అని వస్తుంది. సో ఇది మనకు పాతదానికి రాదు, ఓన్లీ ఈ క్యాప్కట్ అప్లికేషన్లోనే వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు 3D జూమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో జనరేటింగ్ అని ఇలా పడుతుంది. సో ఒక 2-3 సెకండ్స్ అయితే పడుతుంది మనకు కంప్లీట్ కావడానికి. సో అది అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో ఇక్కడ జనరేటింగ్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూద్దాము. సో ఆ ఎఫెక్ట్ అనేది మనకు ఆ సింగిల్ ఫోటోకి వచ్చేసింది. సో సేమ్ యాస్టిస్ మనం అన్ని ఫొటోస్కి కూడా ఇలా 3D జూమ్ అనేది మనము అన్ని ఫొటోస్కి కూడా అప్లై చేయాలి. సో నేను వీడియో అయితే కొంచెం స్పీడప్ చేసేస్తున్నా. సో ఇక్కడ చూడండి మనకు అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్టయితే మనకు అన్నిటికీ మనకి ఎఫెక్ట్స్ అనేది వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఇప్పుడు మనము ఆడియోతోని బీట్ సింక్ చేయడం. సో ఇక్కడ చూడండి మనకు, సో బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ కింద యాడ్ ఆడియో అని ఉంది కదా, సో ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్ క్లిక్ చేయండి. సో ఎక్స్ట్రాక్టెడ్ క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తాయి. సో ఈ వీడియో ఇస్తాను, ఒకటి సౌండ్ వీడియో. ఆ వీడియో యాడ్ చేసుకోగానే మనకు డైరెక్ట్ ఆడియో అనేది యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే సో చూడండి మనకు ఇది వచ్చేసి మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ 7.5 సెకండ్స్ ఉంటుంది. సో అంత మాత్రమే ఉంటుంది. సో దీనికి మనం బీట్ సింక్ ఎలా చేసుకోవాలి, సో చూడండి మనకు ఉన్నది 15 ఫొటోస్. సో 15 ఫొటోస్ని 7.5కి ఎగ్జాక్ట్గా తేవాలంటే మనము ఒక్కొక్క ఫోటో అనేది
0.5 సెకండ్స్ మాత్రం పెట్టేసేయాలి. సో అందుకే మనము అప్పుడు 0.5 సెకండ్స్ పెట్టేసేస్తే పర్ఫెక్ట్గా బీట్ సింక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అందుకే పర్ఫెక్ట్ 0.5 సెకండ్స్ పెట్టేసేయండి ఒక్కొక్క ఫోటో. సో చూడండి ఒకసారి ఇలా అనేసేయండి. సో ఎగ్జాక్ట్ ఇక్కడ మనకు 0.5 సెకండ్స్ అని చూపిస్తుంది. సో అంతా పెట్టేసి ఓకే చేసేసేయండి. సో మీకు కావాలంటే మిడిల్లో యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు, బట్ అంత బాగుండదు యానిమేషన్ ఇస్తే. సో ఎగ్జాక్ట్ నేను ఇక్కడ 0.5 సెకండ్స్ పెట్టేసేస్తున్నా. సో నేను ఇక్కడ కొంచెం స్పీడప్ చేసేస్తా వీడియో. సో చూడండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎగ్జాక్ట్గా మనకి ఇంతే. సో ఇది కూడా మనకు కరెక్ట్ 0.5 సెకండ్స్ పెట్టేసేయగానే పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఒక్కసారి ప్లే చేసి చూద్దాం, ఎందుకంటే చాలామందికి బీట్ సింక్ వచ్చిందా రాలేదా అని ఒక థాట్ అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఆ బీట్కి అనేది పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. సో ఇలా సింపుల్గా మనం బీట్ సింక్ అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ 15 ఫొటోస్ మాత్రమే తీసుకోండి. సో ఇప్పుడు డైరెక్ట్ పైన కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సో ఫ్రేమ్ రేట్ వచ్చేసి 60 పెట్టేసి ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఇప్పుడు లాస్ట్లో క్లిక్ ఆన్ డన్.